కిడ్నీ సిస్ట్ అంటే కిడ్నీ మీద నీటి బబుల్స్ రావడం. 50 ఏండ్లు పైబడ్డ చాలా మందిలో కిడ్నీ మీద ఒకటో అరో సిస్టులు కనిపిస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏజింగ్ ప్రాసెస్. 90% మందిలో ఏజింగ్ ప్రాసెసే కానీ 10% మందిలో వేరే రకమైన కన్సర్న్ఫుల్ కాజెస్ కూడా ఉంటాయి. కిడ్నీ మీద సిస్ట్ ఉన్న పేషెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. నెంబర్ 1 టిప్, కిడ్నీ మీద సిస్ట్ ఉన్న పేషెంట్స్ అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారైనా 12 మంత్స్కి ఒకసారైనా వారి అల్ట్రాసౌండ్ని రిపీట్ చేసుకుంటుండాలి. ఇలా అల్ట్రాసౌండ్ రిపీట్ చేసుకోవడం వల్ల వారి సిస్ట్ యొక్క సైజ్ పెరుగుతోందా లేక అలాగే ఉందో తెలుసుకోవచ్చు. రెండవ ఇంపార్టెంట్ టిప్, యూరిన్లో బ్లడ్ లీక్ అయినా లేక ఒక్కసారిగా పొట్ట ముందు భాగంలో నొప్పి వచ్చినా లేక యూరిన్లో మంట అండ్ చలిజ్వరంతో కూడిన సిమ్టమ్స్ కనిపించినా వెంటనే వారి నెఫ్రాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. మూడో ఇంపార్టెంట్ అంశం, వారి సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవడం. కిడ్నీ సిస్ట్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే వారి సాల్ట్ కంటెంట్ని లెస్ దాన్ 5 గ్రామ్స్ తీసుకుంటారో అలాంటి వారిలో సిస్ట్ యొక్క గ్రోత్ తగ్గుతూ ఉంటుంది. దేర్ఫోర్ కిడ్నీ మీద సిస్ట్ అనగానే కంగారు పడకుండా ఈ 3 రకాల అంశాలని మనసులో పెట్టుకొని ప్రికాషన్ తీసుకోవడం వల్ల చాలా వరకు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు.